హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీ పర్సన్ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేసేలాగా, మీతో మాట్లాడేలాగా, అలానే వారి మనసులో మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, లవ్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉంటుందండి. ఈ ఎనర్జీస్ అనేవి అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీరు నమ్మకంతో చూస్తారో లేదంటే ఎంటర్టైన్మెంట్తో చూస్తారో కానీ మీ ఇష్టం అండి. కానీ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే ఎనర్జీస్ పరంగా రీడింగ్ అయితే ఇస్తాను. ఇది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడవచ్చు. ఏంటంటే ఇప్పుడు మీరు బ్లాక్లో ఉండి ఉంటారు, మిమ్మల్ని అన్బ్లాక్ చేసేలాగా సేగల ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వారి నుండి కాంటాక్ట్ వచ్చి మీతో లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసేలాగా మాటలు అయితే ఎలా ఉండబోతున్నాయో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే మీరు ప్రశ్నలతో అయితే అడగచ్చండి. ఇక్కడ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు కాంబినేషన్స్ ప్రకారం కూడా తీస్తాను అనమాట. ఒకటి తీస్తాను, దానికి తగ్గట్టు 6 తీస్తాను, 2 తీస్తాను, 4 తీస్తాను, అట్లా. ఓకే, కాంబినేషన్స్ ప్రకారం అసలు ఏమంటున్నారు దీనికి సంబంధించి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ బట్టి వీరితోటి కాంటాక్ట్లోకి వస్తారా, మాట్లాడతారా, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందా లేదా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా లేదా. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇదేం చెప్తుందంటే మీ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ మెసేజెస్ చూస్తున్నారు, చాట్ అన్నది చూస్తున్నారు అండ్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. వారి నుండి కానీ మీ నుండి కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వెళ్ళొచ్చు అండ్ మెసేజ్ వెళ్ళొచ్చు. అలానే వారి నుండి కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అండ్ మెసేజ్ అయితే వస్తుంది. మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఎనర్జీస్ పరంగా అయితే చూద్దామండి. 4 ఆఫ్ కప్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ హెరోఫెంట్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కార్డ్స్. మీతో అయితే మాట్లాడాలనుకున్నారు. స్పైయింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కాంబినేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఓకే, ఇప్పుడు ఈ 1 ఉందండి. ఈ 1కి 1 + 6 7 అయితే చూద్దాం. అంటే ఈ పర్సను మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఫ్యామిలీని కూడా ఒప్పించాలని అయితే చూస్తున్నారు. ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక ప్రపోజల్ అయితే వస్తుంది. ఆ ప్రపోజల్ వారైతే కాదంటున్నారండి. ఫ్యామిలీని ఒప్పించే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు మీతో అయితే మాట్లాడతారండి. వీరి గోల్ ఏంటంటే ఇప్పుడు మీతో కాంటాక్ట్లో రావాలి, మీ గురించి మాట్లాడాలి, మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అయితే అనుకుంటున్నారు. ఏంటంటే ఫ్యామిలీ నుంచి ఏదో ఒక విషయం అయితే తెలుసుకున్నారు, ఏదో మాట్లాడారు. కానీ ఫ్యామిలీ నుంచి వచ్చే మాటలు మీ పర్సన్ ఎక్కలేదండి. కానీ ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఇప్పుడు మీరు వారి ఫ్యామిలీలో ఒకళ్ళు అవ్వాలి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అవ్వాలి. మీరు లవర్స్ అయితే వారి ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ పర్సన్ వారి మనసులో మాట ఫ్యామిలీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరంటే ఇష్టమే. ఇప్పటి వరకు ఫ్యామిలీతో దాచుంచున్నారు. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ పర్సను ఫ్యామిలీ వాళ్ళతోటి చెప్పడం అయితే జరుగుతుంది. మీరంటే ఇష్టం, మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ అయితే ఉంది, ఆ పాస్ట్ లైఫ్ తోటి ఉండాలని అయితే అనుకుంటున్నారు. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, వారిని ఇంకా వేరేవారు ఇంకా వదిలేయండి, డివోర్స్ ఇచ్చేయండి, మీకు తగిన వారు కాదని చెప్పినా సరే వినిపించుకోకుండా మళ్ళీ మిమ్మల్ని ఫ్యామిలీలోకి తీసుకురావాలని అయితే అనుకుంటున్నారంట. అది 6, 10, 16 7 కదా. సో ఇదండి 7 వచ్చింది. 4 4 10 14 సారీ 4 10 14 5 వచ్చింది. చేంజెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 5 మంత్స్ నుండి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇదిగోండి 5 మంత్స్ నుండి కూడా ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి కానీ, హ్యాపీ రియూనియన్ గురించి కానీ, అండ్ భార్యాభర్తల బంధం, డివైన్ కనెక్షన్ గురించి కానీ ఇక్కడ కాన్వర్జేషన్ అయితే జరుగుతుందండి అవతల వాళ్ళకి మీ పర్సన్కి. సో ఇప్పుడు ఫైనల్ అయితే చేయబోతున్నారు. 7 రోజుల్లో మీ పర్సన్ నుండి 7 రోజులు కానీ 10 రోజుల్లో కానీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఓకే, 7 రోజులు కానీ అండ్ 10 రోజుల్లో కానీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్, వారంలో కానీ 10 రోజుల్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అండ్ మెసేజ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండ్
ఈ 2, 5, 7, సో 4, 6 కదా, 2, 4, 6 అయితే కనిపిస్తుంది. ఓకే, 2 ఈ 4 కలిపితే ఎంత? సో ఇది అండి 6 అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేయించున్నారండి ఒక మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి, లేదంటే రీయూనియన్ జరగడానికి, ఒక భార్యాభర్తలు కలవడానికి ఇప్పటిదాకా స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది కదా. 1 ఇయర్ నుండి, అంటే ఒక మే నుండి కానీ విడిపోవటం కానీ, అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన రోజు కానీ, అండ్ ఒక 1 ఇయర్ నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక 5 డేస్లో 12, 5, 17, 8 రోజుల్లో రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. 8 రోజులు, దీనికి 8 రోజుల్లో రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ వచ్చి 8 రోజుల్లో మీ పర్సన్ నుండి ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ రాబోతుందంట. ఒక మ్యారేజ్ ప్రపోజల్ కానీ రీయూనియన్ ప్రపోజల్ కానీ రాబోతుందంట. ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది 3 అండ్ 5, 8, 3, 5, 8, 9, 6 అంటే 15, 6 కదా. ఇప్పుడు స్టక్ ఎనర్జీ, ఇప్పుడు అవతల వారికి మీకు కంపేర్ చేశారు, మళ్ళీ లెక్కేసుకోవాలి. 9, 6 కలిపితే 15 కదా, 15, 6 వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అండి. డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవారు, అవతల వాళ్ళకి మీకు కంపేర్ చేసేవారు. ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే లైఫ్లో ఇప్పుడు ఎవరిని అంచనా వేయలేకుండా ఉంటున్నారు. సో ఇప్పుడు మీ విషయంలో జడ్జ్ అయితే చేశారు కదా, మీకు జాబ్ లేదని, మీకు ఆస్తి లేదని, మీరు అడిగినంత కట్నం ఇవ్వలేరని, మీకు ఇల్లు లేదని ప్రతి విషయం జడ్జ్ చేశారు. కానీ అవతల వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా బెటర్ అని కూడా అనుకుంటున్నారు. జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో అయితే చేంజ్ అయితే కనిపించింది. ఇక్కడ వారం రోజుల్లో మీ పర్సన్ నుండి, అది 11 రోజులు కావచ్చు, 6 రోజులు కావచ్చు, మ్యాక్సిమం 11 రోజులు వేసుకోండి. ఇక్కడ నుంచి మొదలుకొని 11 రోజులు మీ పర్సన్ చేంజ్ అయితే అయ్యారని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అంటే ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలని కదా ఎనర్జీస్ చూసాము. సో ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కాలర్ మెసేజ్ రావడానికి అవకాశం ఉంది. 6 రోజుల్లో రీయూనియన్ అయితే కనిపిస్తుంది కొంతమందికి. ఈ మంత్లో 6 రోజుల్లో రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఈరోజు ఎంత తారీఖు? 29 కదా, ప్లస్ 29, 30, 1, 2, 3, 4, 5, 6, 7వ తారీఖు కల్లా మీకు వస్తుంది అనమాట. 7 కానీ 10వ తారీఖు కన్నా మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుందండి. ఇప్పుడు మన ఎనర్జీస్ కనెక్ట్ చేయాలి కదా, వారి నుండి కాల్ మెసేజ్ వచ్చేలా చేయాలి కదా. ఇది మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీకు కాంటాక్ట్లోకి వస్తారా లేదంటే వస్తారు. ఇదిగోండి 3 చూసారా. టెంపరస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ 48 గంటల్లో వచ్చే వాళ్ళకి కూడా ఉంది, 24 గంటల వాళ్ళకి కూడా వచ్చేలా ఉంది కాలర్ మెసేజెస్. ఇదిగోండి చూసారా, ఇది మీ మనసులో విషయం అనేది నెరవేరిపోతుంది. కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. నెక్స్ట్ మంత్ 7th పల్లె ఇది వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 8, 7 నెక్స్ట్ 7వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే 4 ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. మరి ఇక్కడ కనెక్ట్ చేసి చూస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ కూడా చూశాక సిగిల్ ఎనర్జీ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీడింగ్ అయితే వర్తిస్తుందండి. మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజ్. ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లో లేరు, కానీ చెప్పవలసిన మాటలు ఏమున్నాయో చూద్దాం. వీరి మనసులో మాటలు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఇదిగోండి మీట్ అవుతారంటండి అన్ఎక్స్పెక్టెడ్గా. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లో లేరు, కానీ మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలనుకున్నారు, చెప్పే మాటలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇదిగోండి హీలింగ్ హార్ట్. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఏ కోపాలు లేదు, ఏ ద్వేషాలు లేదు. రిలేషన్షిప్ విషయంలో అడిక్షన్ అనేది కనిపిస్తుంది, మీరంటే ఇష్టం అనేది కనిపిస్తుందండి. అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. చూసారా, మీ ఫోటోగ్రఫీ అన్ని చూసుకోవటం, బాధపడడం, ఎమోషనల్ అవ్వటం, అండ్ వాళ్ళు కొన్ని విషయాలకి కాంప్రమైజ్ అయిపోవటం, ఇంకా మిమ్మల్ని ఏడిపించడం కరెక్ట్ కాదు, మీతో ఉంటేనే చాలా బెటర్ లైఫ్. ఇప్పుడు వాళ్ళకి మంచి ఏదో చెడ్డేదో తెలిసిందండి.
ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది కానీ కోపం అనేది లేదు. సో మీ బాధ అన్నది, ఎమోషన్ అనేది వీళ్ళైతే అర్థం చేసుకుంటున్నారంట. నెక్స్ట్ ఇదిగోండి, ప్రతి విషయం పదే పదే ఆలోచించడం, మాట్లాడడం, ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఎంత ఆలోచిస్తున్నారంటే ప్రతి ఆలోచనలో మీరే కనిపిస్తున్నారు. మీ గురించి వేరే వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడుతున్నారండి. మీ నేమ్స్ పలకడం, మీ గురించి మాట్లాడడం చాలా చెప్తున్నారంట మాటల పరంగా. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేజ్ చేసినా పట్టించుకొని ఏ పర్సన్ కాల్ గురించి, మెసేజ్ గురించి వెయిట్ చేయటం, వాళ్ళు కూడా మీలాగే ఎదురు చూడడం, మీరుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నట్టు అయిపోవాలని కూడా అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మీ వైపు మాట్లాడడం, మీ చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్? ఇదిగోండి, వాళ్ళ అద్దంలో చూసుకున్నా మీరే కనిపిస్తున్నారండి. మీ మనసు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఒక స్వచ్ఛమైన మనసు అని ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అనేసిన మాటలు అనేసారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడితే బాధ అనిపించదా అని. ఇప్పుడు మీరు బాధ అనిపించదా అని మీరు అడుగుతున్నారండి. బాధ పెట్టారని వారికి కూడా తెలుసు. అద్దంలో చూసుకుని వాళ్ళ మీద వాళ్ళే ఆశయించుకునేలాగా మాట్లాడుతున్నారు. హీలింగ్ ఆర్ట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే సారీ చెప్పుకుంటే మీకు సారీ చెప్పినట్టే కదా. మాటలు అలా మాట్లాడకూడదు అన్నట్టు ఇప్పుడు మీరు మిమ్మల్ని అనేసారండి మాటలు, కానీ మళ్ళీ ఇంకోసారి అనకూడదు మాటలని వాళ్ళు మారుతున్నారంట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? ఇదిగోండి, మీరుంటే కొత్త ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ పర్సన్ నుండి మీతోటి ఒక గ్రోత్ అనేది పెంచుకోబోతున్నారు. మైండ్ అయితే చేంజ్ అయితే అవుతుంది. సోల్మేట్ కనెక్షన్ కదా. ఇప్పుడు మీరు ఏదంటే అదే మాట్లాడతారు, మీరు చెప్పిందే వింటారు, మీరు ఏం మాట్లాడినా వినేలాగా కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే, ఎస్ అండి, కొన్ని విషయాలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు బాధ అనేది తెలుస్తుంది. మీరు బాధపడ్డారని ఇప్పటివరకు తెలియలేదండి, వాళ్ళు ఎదుర్కొన్నాక అర్థమైంది ట్రాప్ అయ్యారని. ఇప్పుడు షాకింగ్ అటాక్ అనమాట. ఒక విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఒక షాకింగ్ అటాక్ అంటే చూడండి, సడన్గా అవతల వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారో సడన్గా అలా మాట్లాడేటప్పటికి ఇలాంటి వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడాం, ఇలాంటి వాళ్ళతో ఈ రిలేషన్షిప్ పెట్టుకున్నాం అనే ఫీలింగ్ అయితే కనిపించింది. అందుకే మీ గురించి ఎక్కువగా మాట్లాడడం. ఎస్, మీరైతే ఇలా చేసేవారు కాదు, మిమ్మల్నే బాధ పెట్టారు, మిమ్మల్ని ఇచ్చేసారు అన్నట్టుగా అవతల వాళ్ళకైతే చెప్తున్నారంట. నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే, మిమ్మల్ని చూస్తే మెచ్చుకుంటున్నారండి. మీకు మీరు బ్రతుకుతున్నారు, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక కష్టమో నష్టమో మీరు కష్టపడి బ్రతుకుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇదిగోండి, మీ ఫోటోగ్రఫీ అనేది చూస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పటికే బాధపడుతున్నారు. మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంట. ఏం మాట్లాడతారో కానీ ఇప్పుడు మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎడిక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు వచ్చిన ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేయబోతున్నారండి. ఒక ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది. హీలింగ్ ఆర్ట్ ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకున్నారు, మీరు ఎన్ని మాటలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, అయినా మీరు వాని గురించి ఎక్కువ ఎదురు చూడడం, ప్రేమను చూపించడం, ఇవన్నీ మీ పర్సన్కి అయితే నచ్చుతున్నాయంట. అది అండ్ కాస్మిక్ ఎనర్జీస్లో కూడా 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మీకు ఇష్టమైన ఎనర్జీస్ కార్డ్స్ కదా, సో చూడండి, పిక్ చేసుకోండి. ఇదైతే బాగా కనెక్ట్ అవుతాయి, చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి, జరుగుతున్నాయి కూడా, యాక్యురేట్గానే వస్తాయి. ఈ పర్సన్ అసలు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? లవ్ మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి రివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా లవ్ మెసేజెస్. అవి మాటలతో వచ్చి చాలా మెసేజెస్ అండి. ఇవి కాస్మిక్ ఎనర్జీస్ అంటే వాళ్ళ మాటలతో చెప్పపోయినా వాళ్ళు చెప్పాలనుకున్న మాటలు అనేవి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా అందుతాయి మీకు. మధ్యలో కార్డ్స్ తీస్తాను, 5 కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను, అవసరమైతే క్లారిఫికేషన్ తీస్తాను. ఈసారి ఈ బాటమ్ ఆఫ్ డెక్ కాకుండా మధ్యలో నుంచే తీస్తాను. ఓకే, రివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి రివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ నుండి వచ్చేసి చాలా కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే లో మెసేజెస్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఇది 6th వన్. ఓకే, వాటర్ సైన్ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ డేకి వచ్చి, అది మనకి సంబంధం లేదండి, క్లారిఫికేషన్గా తీద్దాం. 1 2 3 4 5 6. ఓకే, 6 ఎనర్జీస్ అయితే తీసాం కదా, ఆల్రెడీ 6 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇచ్చాము. ఈ 6 ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ లవ్ మెసేజెస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్. న్యూ బిగినింగ్ అంటే అండి, మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోతుంది అనుకుంటా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే,
ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది. ఎస్, మీ పర్సన్ మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ అయితే చేయబోతారండి. అంటే వేరే వేరే ఊళ్ళు తిరగడం కాదండి, లైఫ్లో ఎవరితో ప్రయాణం చేస్తే లైఫ్లో జీవితాంతం కలిసి ఉంటారో వాళ్ళతోటి ట్రావెల్ చేయాలైతే అనుకుంటారు. డిసైడ్ అయిపోయారండి మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయడానికి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారంట. అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ కూడా ఉంటుంది. వారే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం అండ్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ వచ్చి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వచ్చి లవ్ మెసేజెస్ అండ్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది, డివోర్స్ అనేది కనిపిస్తుందంట. మరి ఎందుకు ఇలా మాట్లాడారంటే క్లారిఫికేషన్ అయితే చూద్దాం. మీతోనా వేరే వారితోట అంటే లేదండి, మీరే. మన ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ కూడా ఇదే వస్తుంది. మీరు ఎంత ప్రేమ చూపించారో అంత ప్రేమ ఎక్కువ చూపించాలని అనుకుంటున్నారంట. సో ఇప్పుడు అవతల వాళ్ళతోటి రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుంది, డివోర్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీ దారిలోకి వస్తారు, మీతోటే ఉండాలనుకుంటారు. మీరు ఎంత ప్రేమ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ప్రేమ అయితే చూపిస్తారంట. మీరు ఎక్స్పెక్ట్ చేయని లవ్ అయితే మీరు చూస్తారండి, ఎక్స్ప్రెస్ చేయని లవ్ వర్డ్స్ అయితే మీరు వింటారంట. ఓకే, మీ గురించి వేరే వాళ్ళతోటి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. రిలేషన్ బ్రేక్ అవడం కానీ డివోర్స్ కానీ కనిపిస్తున్నాయి. అది కూడా మీ గురించే, మీ అదృష్టాన్ని బట్టి. ఇప్పుడు అవతల వాళ్ళకి డివోర్స్ రిలేషన్ బ్రేక్ అవుతున్నారంటే అవతల వాళ్ళు మంచోళ్ళు కాక. ఓకే, ఎమోషనల్ కూడా కనిపిస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ వచ్చే లవ్ మెసేజెస్ చూసారా. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అంట. అదృష్టం మీ వైపు ఉందంట. ఇప్పుడు మీరు కోరుకున్నట్టు మేనిఫెస్ట్ చేసినట్టు మీ పర్సన్ మీకు సొంతమే. ఎందుకు అలా మాట్లాడారు అంటే ఇది మళ్ళీ వచ్చింది చూసారా. మీరు మంచి దారిలోనే ఉన్నారండి, మంచిగా చెప్పారు. మరి మంచి దారిలో ఉన్నప్పుడు మంచి చెప్పిన వాళ్ళ వైపే మాట్లాడతారు కదా. ఇప్పుడు మీరు ప్రేమే ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు, క్వాలిటీ లైఫ్ కూడా ఇవ్వగలుగుతారు. డబ్బు ఎవరైనా ఇవ్వగలుగుతారండి, సంపాదించగలుగుతారు. మంచి ప్రేమ అండ్ క్వాలిటీ లైఫ్, మంచి చెడ్డలు మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఈ పర్సన్ మీ వైపు రావడానికి వారు అదృష్టంగా భావిస్తున్నారంట. ఓకే, వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నారంట మీతో ఉండటానికి. అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్ పేషెన్సీగా ఉండమంటున్నారండి. పేషెన్సీగా ఎందుకు ఉండమంటున్నారంటే కారణం ఏంటి అంటే ప్లీజ్ లిసన్ టు. పేషెన్సీగా ఎందుకు ఉండమంటున్నారంటే తను ఇప్పుడు చాలా ప్రిపేర్గా ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని వదిలేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారంట. ఇప్పుడు మీరు ఎంతవరకు ఓపిక్గా ఉన్నారు, కొన్ని రోజులు ఓపిక్గా ఉంటే అసలైన విషయం అయితే మీరు తెలుసుకోబోతారంట. ఎస్, మీరు మైండ్లో అయితే మీతో ఉండాలైతే అనుకున్నారు, ఇంకా ప్రిపేర్డ్ మైండ్తో అయితే ఉన్నారు. సంథింగ్ ఏదో ప్లాన్లో ఉన్నారండి, ఎనర్జీస్లో అయితే కనిపించట్లేదు. అందుకే పేషెన్సీగా ఉంటే మీకు సమాధానం అయితే వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్ సైకిల్. ఇప్పుడు కర్మ అన్నది ఎండ్ అయిపోతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తీసుకోవచ్చండి. మీ పర్సనల్ లైఫ్లో ఉన్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరు ఎవరి గురించి అయితే బాధపడారో అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లో దూరం అవుతున్నారు. దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం. మేనిఫెస్ట్ ఎనర్జీ మీరైతే మేనిఫెస్ట్ చేశారు కదా, థర్డ్ పార్టీ దూరం అయిపోవాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ ఎనర్జీ చేశారు కదా. సో మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అక్కడ ఎండ్ అయిపోవడం, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ జరగడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా సిక్స్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇంటిమేసీ ఎనర్జీ అయితే వచ్చిందండి. స్ట్రాంగ్ బాండింగ్. ఈ పర్సన్కి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడారు అంటే కమిట్మెంట్ అయితే ఇస్తారంట. మ్యారేజ్ కనిపిస్తుంది, హ్యాపీ రీయూనియన్ కనిపిస్తుంది. మీతో తప్పే వేరే వాళ్ళతోటి ఎలాంటి రిలేషన్ అనేది లేదండి. ఇంటిమేస్ ఎనర్జీస్ అయితే లేదు. మీకు కమిట్ అయిపోయారు. సో ఇప్పటికీ సింగిల్గా ఉన్నా సరే మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు, ఎవరితోటి అఫైర్స్ అనేది నడపట్లేదు. మీరు వారికే సొంతం, వారు మీకు సొంతం. అంటే ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చేసారు. దూరంగా ఉన్నంత మాత్రాన్ని మీ పర్సన్ వేరే వారితో ఉంటున్నారు, రిలేషన్లో ఉంటారన్నది ఏమీ కాదు. ఆల్రెడీ కమిట్ అయిపోయారు కాబట్టి మీరు ఉన్నా లేకపోయినా సరే మీ పర్సన్ ఇంకా వేరే దారిలోకి వెళ్ళరు. మీరు వారి ప్లేస్లో ఉండటం జరుగుతుంది. మీ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ కూడా చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు. ఫైనల్గా ఒక కార్డ్ అయితే తీద్దామండి, మధ్యలో కార్డ్. ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ వచ్చి. వాటర్ సైన్, మళ్ళీ వాటర్ సైన్ వచ్చిందండి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమాట. మీ పర్సన్ మీతో లైఫ్లో కలిసి ఉండడానికి రెడీగా ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక వృచ్చిక మీన రాశిలో అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. స్టార్టింగే 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కప్స్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. మీరు ఏంటి కాల్ మెసేజ్ చేయాలి, మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు కదా, ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయండి. సో ఇప్పుడు సిగల్ ఎనర్జీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే ఇస్తాను. ముందు సిగల్ ఎనర్జీ వర్క్ అవుతుందా లేదా చూస్తాము. ఓకే, మా బల్లి గారు అయితే అరుస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. సిగల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేయండి యూనివర్స్.
రూమ్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీరి పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా కనెక్ట్ చేయండి. ద వరల్డ్, 6 ఆఫ్ సోర్డ్స్, స్పైయింగ్ ఎనర్జీ, 2 ఆఫ్ ఫ్యాన్స్. ఇదిగోండి చూసారా, ఇది మళ్ళీ కప్స్ ఎనర్జీ వచ్చింది. వస్తుందండి, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. దీని క్లారిఫికేషన్ కూడా తీసి చూద్దాము. ఒక కార్డ్ తీసి మళ్ళీ దాంట్లో ఉంచేస్తాను. ఇదిగోండి, మీరు వెయిట్ చేస్తున్నారు కదా, కాలర్ మెసేజ్ కోసం వస్తుంది 8 రోజుల్లో, అంటే నెక్స్ట్ మంత్ 8 రోజుల్లో వస్తుందండి. దీనికి కనెక్ట్ చేద్దాం, ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం. మరి ఇది వర్క్ అవుతుందా లేదా అని చూసేటప్పటికి ఇలా వచ్చింది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు అవర్ రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి. అయ్యో, రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వారి పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా, లవ్ని ఎక్స్ప్రెస్ చేయేలాగా ఎనర్జీస్ యాక్యురేట్గా ఇవ్వగలరని ఆశిస్తున్నాం యూనివర్స్. ఇదిగోండి, ప్రాసెస్ అయితే జరుగుతుందంట. అండ్ చూడండి, చూసారా, ఇది ఒక ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీని ఒప్పించి మీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. దైవజ్ అంటే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ప్లెజర్, ఆనందం. చూసారా, గీబో రీనన్ కార్డ్ అనమాట. ఓకే, ఇదేంటి మళ్ళీ ఓతిలో వచ్చింది. సూపర్ కదా, న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఇదండి, మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మళ్ళీ దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్, క్లారిఫికేషన్ ప్లీజ్. ఎనర్జీస్ కనెక్ట్ వచ్చేసి ప్రాసెస్లో ఉన్నారండి ఆల్రెడీ. వీళ్ళు ఎప్పటికైనా కాలర్ మెసేజ్ చేయొచ్చు. ఇదిగోండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది కదా, మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇదిగోండి, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. రీనన్ అయితే కనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్, ఇదిగోండి 10 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ ఫ్యాన్స్. ఒక భయం అనేది కనిపిస్తుంది. చారిటీ కార్డు చూసారా. ఇప్పుడు మీ పర్సన్ లేని లోటు అనేది తెలుస్తుంది. మీరు స్పీడ్ యాక్షన్ అయితే తీసుకుంటారంట, కమ్యూనికేషన్ అయితే వస్తుందంట. చారిటీ కార్డ్ ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ రీనన్ అయితే కనిపిస్తుంది. మరి మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందండి. మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఎనర్జీస్ మాత్రం నేను ప్రశ్నలతోనే తీశాను, అలానే వచ్చాయి. ఇప్పుడు మీకు సింగిల్ ఎనర్జీస్ గీసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ కార్డ్స్ తీసేస్తాను, జరుగుతుందంట. ఎన్ని రోజుల్లో జరుగుతుంది, ఎప్పుడు వస్తుందో, కాంటాక్ట్లోకి వస్తారు. ఇది సింగిల్ ఎనర్జీస్ బట్టి చెప్పచ్చు. చూడండి, ఈ రకంగా వచ్చింది సింగిల్ ఎనర్జీ అనేది. కైవాస్, ఓకే, ఓతిల్లా, మళ్ళీ తర్షీజు ఇక్కడ వచ్చేసింది కదా, మళ్ళీ ఊంజు వచ్చింది, ఎక్స్ గీబో, ఇది మన్నాస్, ఓకే, అది మళ్ళీ ఓతిలా వచ్చింది. ఇక్కడ 1 2 3 అండ్ ఇక్కడ వచ్చి 6, ఇది 14 అంటే 5 వస్తుంది, 5 వస్తుంది. అండ్ 10ని 5 14 అండ్ 5 వస్తుంది. 8ని 6 ఎంత 14, మళ్ళీ 5 వస్తుంది. 9 10 11 12 13 14, 5 వస్తుంది. 7 8 9, ఓకే. అండ్ 5 10 15, 15ను 6 21, 21 రోజుల్లో మీరు 9 రోజులు డ్రా చేయండి. మీ పర్సన్ బ్లాక్లోంచి తీసేసి అన్బ్లాక్ చేసి 21 రోజుల్లో మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఓకే, 6వ తారీఖున మీ పర్సన్ నుండి ఒక న్యూస్ అయితే తెలుసుకుంటారు. ఓకే, ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది కదా ఎనర్జీస్. అలానే ఇక్కడ నేను ఈ 3 15 కదా, 15 = 6, ఓకే.
మళ్ళీ 6 అన్నది వచ్చింది. ఇక్కడ శుక్రగ్రహ ప్రభావం సంబంధించి లవ్ ఎనర్జీస్ కనెక్ట్ అయింది. ఇప్పుడు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. లవ్ ప్రపోజల్ అయితే వస్తుంది. విడిపోయిన వారు మళ్ళీ కలుసుకుంటారు. ఇప్పుడు ఈ 9 కూడా దీనికి కలిపితే ఎంత? 10, 1, 3 అంటే చూడండి, ఈ 30 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 6వ తారీఖున కొంతమందికి వస్తుంది అండ్ 21వ తారీఖున కొంతమందికి వస్తుంది. ఏమీ లేదండి, ఈరోజు ఈ సెగల్ ఎనర్జీ అనేది ఇట్లా గీయాలన్నమాట. స్ట్రైట్ లైన్ గీసి అండ్ ఓతిలా వేయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ మన్నాస్ అన్నది వస్తుంది. ఇంతే, సింపుల్, ఏమీ లేదు. రేనన్ అయితే వస్తుంది ఈ పర్సన్ నుండి. ఇదొక 8 కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి. ఓకే, ఇవేమీ వేయవస్తలేదు, జస్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే చెప్పాను. ఇది డైలీ 3 సార్లు డ్రా చేయాలండి. 3 సార్లు అంటే 3 టైమ్స్ అనమాట. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 3 టైమ్స్, ఈవినింగ్ 3 టైమ్స్ అంటే 9 సార్లు అవుతుంది కదా. 3 సార్లు చేయాలి. 3 పూట్ల 3 సార్లు చేస్తే మొత్తం 9 సార్లు వస్తుంది. అలాగా 9 రోజులు డ్రా చేసేవాళ్ళు చేయొచ్చు అండ్ 21 రోజులు డ్రా చేసేవాళ్ళు చేయొచ్చు. మీరు కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తుంది, కొంతమంది డ్రా చేశాక 3 రోజుల్లో కానీ 6 రోజుల్లో కానీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది. నమ్మకంతో చేస్తారు, సరదాగా చేస్తారు, ఎంటర్టైన్మెంట్తో తెలుసుకోవాలని చేస్తారో కానీ మీ ఇష్టం. ఎనర్జీస్ అయితే నేను సిగల్ ఎనర్జీస్ అనేది ఇలా రావటం అయితే జరిగింది, ఇలా ఇవ్వటం అయితే జరిగింది. ఇదండి, చూడండి ఇలా వచ్చింది. డైలీ పూటకి 3 సార్లు అండి, అంటే 9 సార్లు 9 రోజులు డ్రా చేస్తారు. 21 రోజులు డ్రా చేస్తారు, మీ ఇష్టం. రిజల్ట్ అన్నది 9 రోజులు వచ్చేస్తుంది కొంతమందికి, 9 రోజుల్లో 21 రోజుల్లో కొంతమందికి వస్తుంది. ఎర్లీగా వచ్చే వాళ్ళకి కూడా ఉంటుందండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే. ఓకే, దీనికి మళ్ళీ క్లారిఫికేషన్ తీద్దాం, ఎనర్జీస్ అన్నది ఎంతవరకు వర్క్ అవుతుందో. 3 కార్డ్స్, మీ పర్సన్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా, దీని అయితే కనిపిస్తుంది కదా. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. ఇదిగోండి, 3, 3, 6 అర్థమవుతుంది కదా. 4 ఇయర్స్ నుండి కానీ 4 మంత్స్ కానీ, అండ్ 8 ఇయర్స్ నుండి కానీ 8 మంత్స్ నుండి కానీ, సంవత్సరం నుంచి కానీ 3 మంత్స్ నుండి 3 ఇయర్స్ నుండి కానీ ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే స్పీడ్గా ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. ఇదండి ఈరోజు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుందండి. అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయితే అవ్వచ్చు. మంచి మంచి కంటెంట్స్ అయితే, వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.